తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రివర్గం రాష్ట్రంలో మరోసారి గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0ను నిర్వహించాలని క్యాబినెట్ తీర్మానించింది. గతేడాది నిర్వహించిన సదస్సు కంటే ఈసారి మరింత ఘనంగా దీన్ని చేపట్టాలని, ఈ మేరకు సదస్సు నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈసారి ఈ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రివర్గం రాష్ట్రంలో మరోసారి గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0ను నిర్వహించాలని క్యాబినెట్ తీర్మానించింది. గతేడాది నిర్వహించిన సదస్సు కంటే ఈసారి మరింత ఘనంగా దీన్ని చేపట్టాలని, ఈ మేరకు సదస్సు నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈసారి ఈ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కొద్దిసేపటిదే ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గత సంవత్సరం క్రితము తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఏడాది కూడా అంటే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో 3 రోజుల పాటు తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ అనే థీమ్తో ఒక ప్రత్యేకమైన థీమ్తో ఈసారి కూడా గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది. ఇక ఈసారి మాత్రము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విదేశీ కంపెనీల పెట్టుబడులని తెలంగాణ రాష్ట్రాన్ని ఆకర్షించే విధంగా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టే విధంగా స్టార్టప్లు, పరిశ్రమలు భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెట్టే విధంగా, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల డిసెంబర్ 7, 8, 9 3 రోజుల్లో కూడా గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించాలని ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతము క్యాబినెట్ సమావేశం అయితే కంప్లీట్ అయింది. కొద్దిసేపటిమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఇక క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై కూడా మరికాస్తంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు కూడా వెల్లడించవచ్చు. ముఖ్యంగా భూసేకరణకు సంబంధించిన అంశాలతో పాటు హిల్ట్ ప్రాజెక్టు, ఇటీవల కాలంలో హిల్ట్ ప్రాజెక్టు, మెట్రో ఫేజ్ 2, ఫేజ్ 1 సంబంధించిన అంశాలతో పాటు నిధుల సమీకరణకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా 22A జాబితాలో ఉన్నటువంటి నిషేధిత భూములకు సంబంధించిన అంశాలతో పాటు ల్యాండ్ పూలింగ్ సంబంధించిన అంశాలతో పాటు అనేక అంశాలపై కూడా ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్లో చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరి కాసేపులోనే క్యాబినెట్లో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు వెల్లడించే అవకాశం. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.